విషయాన్ని మాట్లాడి ఇంతకు ముందు కూడా పోయి మీటింగ్లో ముఖ్య సభలో మన మెకానిక్కి ఎలా మంచి జరగాలి, మెకానిక్ అనే వ్యక్తి ఎలా బాగుపడాలి, ఒక మెకానిక్ ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే దాని గురించి మాట్లాడాలనేసి. ఫస్ట్ యూనియన్ ఆర్థికంగా లేదు, కొంచెం వెనుకబడి ఉంది. మన దగ్గర ఎంత డబ్బులు 16,000 డబ్బు చిల్లర మనకు అప్పగించడం జరిగింది పోయిన నెల. మేము ఫస్ట్ నుంచి యూనియన్ని ట్రస్ట్ కింద పెట్టి ట్రస్ట్ ద్వారా యూనియన్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పినాం. దాన్ని చేయలేదు. అది చేసింది ఇప్పుడు దాని యూనియన్ ఆర్థికంగా ఖచ్చితంగా ఉంటుంది. డొనేషన్స్ వచ్చింటాయి, ఎక్కడైనా కలెక్ట్ చేసి ఉంటాము. ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చాం. డబ్బు ఉంది, 16,000 రూపాయలు ఉంది మన దగ్గర. ఈ డబ్బుని వ్యక్తిగతంగా అకౌంట్లో పెట్టుకోకూడదని మా ఉద్దేశం. యూనియన్ అకౌంట్ ఓపెన్ చేయాలనేది నేను ఫస్ట్ నుంచి కొట్లాడతాను. దాన్ని ఎవరు చేయలేదు. మా అబ్బాయి కూడా 2 సార్లు చెప్పాను, మన సెక్రటరీ గారికి చెప్పాను, ఆయన చేయలేదు. ఎందుకు జరిగేదో నాకు తెలియదు. ఈ డబ్బుని వ్యక్తిగతంగా పెట్టుకోమంటారా, యూనియన్ అకౌంట్ ఓపెన్ చేయమంటారా? మీ ముందే పెడతాం. ఏం చేయమంటారు చెప్పండి. అందరూ చెప్తే కదా మనం చేయాలా. తర్వాత యూనియన్ అకౌంటే కావాలి, ట్రస్ట్ కింద రావాలి. ట్రస్ట్ కింద వస్తే మనకి ఫండ్స్ వస్తాయి. మనం ఏదైనా చేసి బాగుంటుంది. మనం ఒక వ్యక్తిగతంగా అమౌంట్ పెట్టుకోకూడదు. వ్యక్తిగతంగా ఎందుకు అమౌంట్ పెట్టుకోకూడదు అంటే 10 మంది డబ్బు మందే ఉండకూడదు, అది ఉండేదే ఉండాలి. మనం అప్పుడే ఏదైనా ఒక మెకానిక్కి చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు వెంటనే మనం ఆర్థిక సహాయం చేయగలం లేకపోతే చేయలేదు. ఇంకోటి కూడా ఏమంటే మనం ఏం చెప్పామంటే ఒక మెకానిక్ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు అతనికి ఆర్థికంగా సహాయం చేయండి. సరుకులు అనేది ప్రతి ఊరు కొనుక్కుంటారు, వాళ్ళ స్తోమత తగినట్టు. నెలకు కొనే వాళ్ళు ఉంటారు, 2 నెలలకు కొనే వాళ్ళు ఉంటారు, వారానికి తెచ్చుకునే ఉంటారు, రోజుకి తెచ్చుకుంటారు, అది వాళ్ళ స్తోమత. సరుకులు అనేది మన యూనియన్లో ఎప్పుడు మనం చెప్పలేదు. కరోనా టైంలో ఆ పరిస్థితిని బట్టి మనం సరుకులు పంచాం, అది దానికి సరిపోయింది. దీనికి చెప్తారు మెకానిక్ మనము ఆర్థికంగా సహాయం చేసి ఒక మందు హాస్పిటల్కి పోయేదో ఆయన ఆర్థిక ఇబ్బంది ఏదైనా ఉంటే జరుపుకుంటారనేది మన ఇష్టం. మనం సరుకులు కొనేయడం అనేది అది నా దృష్టిలో తప్పు. మీరేమంటారు మాట్లాడదు అది విషయం. రెండోది, యూనియన్కి చాలామంది వస్తున్నారు, కొంతమంది వాళ్ళ కారణాల వల్ల రాలేకపోతున్నారు. యూనియన్కి 150 రూపాయలు అనేది ప్రతి నెల సరిగా కలెక్ట్ కావడం లేదు. అది అందరి దగ్గర కలెక్ట్ చేయాలంటే నేనైతే ఒక చెప్పాను బాయ్కి డిమాండ్ చేస్తే బాగుంటుంది. ఏమంటే ప్రతి మెకానిక్ ప్రతి నెల 5 లీటర్ ఆయిల్ యూనియన్ కోసం ఫ్రీగా ఇస్తే మేము దాన్ని నమ్మి ఆ రోజే యూనియన్ అకౌంట్కి డబ్బు వేసేస్తాం అనేది నా ఉద్దేశం. ఎవరు